దాటాము. ఒకటి ఏంటంటే తమిళనాడు చెక్ పోస్ట్, రెండు వచ్చేసి నెక్స్ట్ చెక్ పోస్ట్ ఏంటంటే కర్ణాటక చెక్ పోస్ట్ అనమాట. ఇప్పుడు మనం నిలుచుకోండి రూట్లో ఎక్కడికి వెళ్తుంది ఈ రూట్ అంటే గోపీనాథానికి వెళ్తుంది అనమాట. అక్కడ రాశారు చూడండి, కన్నడలో రాశారు గోపీనాథం అనేసి 15 కిలోమీటర్లు ఉంది. తర్వాత వచ్చేసిన హొగనేకల్ వాటర్ ఫాల్స్. ఇప్పుడు మనము తమిళనాడులో నుంచి కర్ణాటక బోర్డర్లోకి ఎంటర్ అయిపోయినాం అబ్బా. కన్నడ వాళ్ళు చేసిన గోపీనాథం అని అక్కడ రాశారు, మా తమిళ వాళ్ళు చేసిన ఇలా సెంగప్పాడి అంటారు అనమాట ఈ రూట్ని. బాగా గుర్తుపెట్టు. సో సబ్స్క్రైబర్స్ చూడండి, వీరప్పన్ మామగారు దూరపు చుట్టము అంతే కదా, దూరం నమ్ములుగా அவங்க మామచ్చిన దూరపు సొంత దూరపు చుట్టం. మామూలుగా వచ్చేసి ఇల్లు ఇక్కడ ఉంది, அவர் సొంత మన ఇల్లు ఇల్లు ఏడుంది దొబ్బేసినారా, அவரு సొంత ఇల్లు అయితే ఏడే ఉంది. థ్యాంక్స్ నా. పుట్టింది పెరిగింది ఈ ఇంట్లోప్ప. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ 2 చెక్ పోస్టులు దాటాము. ఒకటి ఏంటంటే తమిళనాడు చెక్ పోస్ట్, రెండు వచ్చేసి నెక్స్ట్ చెక్ పోస్ట్ ఏంటంటే కర్ణాటక చెక్ పోస్ట్ అనమాట. ఇప్పుడు మనం నిలుచుకోండి రూట్లో ఎక్కడికి వెళ్తుంది ఈ రూట్ అంటే గోపీనాథానికి వెళ్తుంది అనమాట. అక్కడ రాశారు చూడండి, కన్నడలో రాశారు గోపీనాథం అనేసి 15 కిలోమీటర్లు ఉంది. తర్వాత వచ్చేసి హొగనేకల్ వాటర్ ఫాల్స్. నేను ఆల్రెడీ హొగనేకల్ వాటర్ ఫాల్స్ చూపించాను, అదంతా తెప్పలో ఎలా తిరిగేది, చాలా సినిమా షూటింగ్ జరిగిన ప్లేస్ హొగనేకల్ వాటర్ ఫాల్స్ అని చూపించాను అనమాట. 28 కిలోమీటర్ల దూరం ఉంది. సో ఇక్కడ కూడా రాశారు చూడండి, ఇక్కడ హొగనేకల్ వాటర్ ఫాల్స్ 28 కిలోమీటర్లు అనేసి. ఇప్పుడు మనము తమిళనాడులో నుంచి కర్ణాటక బోర్డర్లోకి ఎంటర్ అయిపోయినాం అబ్బా. మామూలుగా ఏమంటే వాళ్ళు కన్నడ వాళ్ళు ఏమంటే ఈ రూట్ని గోపీనాథంకి వెళ్ళే రూటు అని చెప్తారు. తర్వాత నేను తమిళ వాళ్ళు చేస్తుందో, సో కన్నడ వాళ్ళు చేస్తున్న గోపీనాథం అని అక్కడ రాశారు, మా తమిళ వాళ్ళు చేసిన ఇలా సెంగప్పాడి అంటారు అనమాట ఈ రూట్ని. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్పలేదు, మనం ఎందుకు చెప్తామంటే నాలా కన్ఫ్యూజ్ కాకూడదు, తర్వాత నాలా ఎవరిని పడితే వాళ్ళు అడగకూడదు అనమాట. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేశారు రూట్ని. సో అది ఇక్కడ మన ఇంటెన్షను. సో మనం చెప్తే ఇంకెవరైనా ఎప్పుడు రావడానికి చాలా బాగుంటుంది, అది నా కోరిక. బాగా సబ్స్క్రైబర్స్ చూసుకోండి. ఆడిపోయిన అలా గోపినాథము ఇట్లా మధ్యన సెంగప్పాడి 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 రూట్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్. ఫ్రెండ్స్ హాయ్ అండ్ హాయ్, మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. అబ్బబ్బా, ఎంతోమంది వీరప్పన్ గారి ఇల్లు, ఈరప్పన్ గారి ఇల్లు, ఎర్రచందన స్మగ్లరు, ఏమి పెద్ద బందిపోటు, తర్వాత చేసిన కిల్లర్ వీరప్పను అని చెప్తారు కదా. ఆయన ఇల్లు ఉంది కదా, ఎక్కడంటే అక్కడ చూపించేసి ఇల్లు చూపించేశారు. అంటే వాళ్ళు మనం వాళ్ళు ఏమో నిందించట్లేదు, ఏమీ లేదు. కాకపోతే ఒరిజినల్ హౌస్ ఏంది అనేసి మేము ఒక్క రోజంతా ఇక్కడ ఉండేసి, ఒక్కరోజంతా మేము ఇక్కడ ఉండి నిజమేంది నిజాలు తెలుసుకున్న తర్వాతే వాళ్ళ ఇల్లు ఎక్కడ అనేది తెలుసుకున్న తర్వాత నా అనలైజ్లో తెలుసుకుంది ఏమంటే ఇదిగో ఇదే బా, మీరు చూసారు ఇల్లు, ఈ ఇంట్లోనే బా వీరప్పన్ గారు వాళ్ళ అన్నతమ్ములంతా ఇక్కడే చిన్నప్పుడు కలిసి ఉండింది, ఈ పెరిగింది ఇక్కడ. తర్వాత ఆయన ఒక ప్లేస్లో అనమాట. ఇదంతా సర్వమంగళం అడవులు కదా చూడండి, సత్యమంగళం అడవులు కదా, ఈ సత్యమంగళం అడవులు ఇవన్నీ. సో ఫస్ట్ స్టార్టింగ్ ఆయన ఉన్నది ఈ ఇల్లబ్బా. పుట్టింది పెరిగింది ఈ ఇంట్లోప్ప. వాళ్ళు ఎక్కడికి పోయారు, ఎక్కడికి పోలా ఎడా
పొద్దున్న వచ్చేసిన మడికాడు పోయినారు ఇంటర్ లాక్ కూడా ఓపెన్ లో ఉంది చూడు. ఓపెన్ లో ఉంది. మనం తీస్తే బాగుండదు, ఎందుకంటే వాళ్ళు ఏం పెట్టుకున్నారో, ఏ నిధి నిక్షేపాలు పెట్టుకున్నారో మనకు తెలియదు కదా. ఏం పెట్టుకున్నారో మనకు తెలియదు. ఏమంటే చాలా మంది ఫేక్ గా ఏదో ఇల్లు చూపించి ఇల్లు అనేసారన్నమాట. నాకంతా తెలిసిన తర్వాత ఏమంటే అరే నిజమైన ఇల్లు ఇదేరా బాబు అన్నాను. మీకు ఇది నిజమైన ఇల్లా కాదా అని డౌట్ వస్తే తమిళ వీడియోస్ చూడండి, ఇదే ఇల్లు. కాబట్టి ఈ ఆవరణంలోనే వీరప్పన్ గారు వాళ్ళ అన్నదమ్ములు పడుకున్నారు. చిన్నప్పుడు ఏమంటే వాళ్ళ నాయన కూడా ఇదే విలేజ్లోనే ఉన్నాడు అనమాట. ఇదే విలేజ్లోనే ఉండి వాళ్ళ ఆయన కూడా ఒకప్పుడు స్మగ్లరు అనేసి ఒకటాకు, ఫారెస్ట్ ఆఫీసర్ ఒకటాకు. అయినప్పటికీ కూడా ఆయన ఇక్కడే ఉన్నాడు. చిన్నప్పుడు పుట్టింది పెరిగింది గోపినాథం, అంటే గోపినాథం అనే విలేజ్. ఆ విలేజ్లో మనం ఉన్నాము. ఆ ఇల్లే ఈ ఇల్లు. ఈ చిన్న ఇంట్లోనబ్బా ఆయన అప్పటి నుంచి ఇప్పటివరకు బతికిండేది కూడా. సో ఇప్పుడు వాళ్ళ పొలం ఎక్కడో చూడాలి కదా. సో ఇప్పుడు చూడండి అబ్బా, ఇవి ఉన్నాయి కదా పొలాలు, ఇవి వచ్చేసిందను ఆ టెంకాయ చెట్లు లాంగ్ డిస్టెన్స్లో టెంకాయ చెట్లు కనబడుతున్నాయి కదా, లాంగ్ డిస్టెన్స్లో ఆ టెంకాయ చెట్టు వరకు ఆయన బా పొలం ఇదే. బ్యాక్ సైడ్ వచ్చి ఊటీ కొండలు, బ్యాక్ సైడ్ ఊటీ కొండలు. అంటే ఈ సత్యమంగళ అడవులు ఉన్నాయి కదా, ఈ కొండలు కేరళ వరకు ఉన్నాయి అబ్బాయి. కొండలు కేరళ వరకు ఉండడం వల్ల ఏమైందంటే చాలా దూరంలో ఉండే కొండలు. మీరే ఆయన చిన్నప్పుడు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. వ్యవసాయం చేసి చేసి వాళ్ళ ఆయన్ని చూసి చూసి వాళ్ళ ఆయనలో ఉన్నటువంటి ఫైర్, ఆయన ఉన్నటువంటి గన్ను, ఆయన చేసే స్మగ్లింగ్ చూసి ఆయనకి ఏమనిపించేసిందంటే వాళ్ళ నాయనలా ఆయన కూడా ఉండాలనిపించింది అనమాట. అలా ఉండాలనిపించింది కాబట్టి ఈరోజు మనకు తెలిసిందిగా ఒక పెద్ద కిల్లింగ్ వీరప్పన్ అనే ఆయన తయారయ్యాడు. సమాజానికి మంచి చేశాడు, చెడు చేశాడు అనమాట. ఆ రెండిట్లో ఎవరు జనాలు అంటే ఎలా రిసీవ్ చేసుకున్నారో, కొంతమంది మంచి రిసీవ్ చేసుకున్నారు, కొంతమంది చెడు రిసీవ్ చేసుకున్నారు. అంటే రిసీవ్ చేసుకునే విధానం అంటే చాలామంది ఆయన వల్ల సహాయం పొందారు, చాలామంది ఆయన వల్ల నష్టపోయినారు, కష్టపడ్డారు, ఇబ్బందులు పడ్డారనమాట. సో చూడండి బా, వాళ్ళు వీరప్పన్ కుటుంబంలో వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా, అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా ఇప్పుడేమంటే ఇదే విలేజ్లో ఉన్నారు. వాళ్ళు వ్యవసాయం చేస్తారు అనమాట. సో చూడండి ఆ భూములు బా, ఇలాంటి పచ్చని పల్లెటూరులో పచ్చని వాతావరణంలో ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే ఆయనకి కష్టం కలిగిందో, మరి వాళ్ళ ఆయన చేసే పని నచ్చిందో తెలియదు, కానీ అలా నచ్చడం వల్ల ఏమంటే ఈ వృత్తిని ఎంచుకున్నాడు. ఇప్పుడున్నటువంటి గోపినాథం వేరు, అప్పుడు ఆయన ఒక 40 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి గోపినాథం వేరు. అంటే రోడ్లే లేవు, ఇంకా చాలా పాడుపడిపోయిన పల్లెటూరు. అప్పుడు ఇంత ఘోరంగా ఉన్నింది. ఆ ఘోరంగా ఉండడం వల్ల ఏమంటే ఆయన ఆ ఫీల్డ్ అనేది ఫాస్ట్గా ఎంచుకున్నాడు. చూడండి వాళ్ళ కాలంలోనే ఇప్పుడు కట్టెల పొయ్యి ఉన్నాయి కదా, ఆ కట్టెల పొయ్యిలు వచ్చేసిందని వాళ్ళు భోజనాన్ని చేసుకునేది. తర్వాత వచ్చేసిన వాళ్ళ కాపురం ఉండేది. వాళ్ళు ఒడ్లు పండిస్తారు కదా, ఆ ఒడ్లన్నీ కూడా ఈ పక్కన పండించడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఏమంటే ఆయన తిరిగిండే ప్లేస్లో మనం ఇప్పుడు తిరుగుతూ ఉన్నాము. ఆయన ఉన్నటువంటి ప్లేస్లో మనం ఉన్నాము. చూసుకోండి, ఆవులు గీవులు అంతా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇదిగో బా మడి చూడండి. ఏమంటే వాళ్ళు ఆ టైంలో నుంచి ఈ టైంలో వరకు కూడా ఆ వరి పొలం ఉంది కదా, ఏమన్నా గువ్వలు పక్షులు తినేయకుండా ఎలా సేఫ్గా పెట్టుకున్నారో ఆ జనరేషన్లో వాళ్ళు వీరప్పన్ గారు బతుకున్నప్పుడు 40 ఏళ్ళ క్రితం ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అయ్యారో ఇప్పటికీ కూడా అలా ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. ఈ సత్యమంగళం అడవుల ముందర, అంటే అడవుల మధ్యలో అనుకోండి, అడవుల మధ్యలో ఈ విధంగా వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడే పుట్టడము, ఇక్కడే పెరగడము, ఇదే విలేజ్. ఇదే చూసుకోండి కావాలంటే, ఎందుకంటే అది చిన్న ఇల్లు, ఇదేమంటే ఇది కాస్త పెద్ద ఇల్లు అబ్బా. ఇది బా ఓవరాల్గా చూసుకుంటే ఇది వాళ్ళ రిలేటివ్స్ కదా, ఇది వాళ్ళ రిలేటివ్స్. అంటే వాళ్ళ రిలేటివ్స్ అంటే ఇప్పుడు నేను ఉన్నాను, శివపురం ఉంది, మా ఇల్లు ఉంది, శివపురంలో పల్లిలో ఉంది, ఖాళీలో ఉంది. 2 తాళ్ళలో ఒకప్పుడు నాకు ఇల్లు ఉందనమాట. అంటే ఫస్ట్ పల్లిలో పుట్టి పెరిగాము, మళ్ళీ మా వాళ్ళ ఇంట్లో పుట్టి కొన్ని రోజులు పెరిగాము, తర్వాత ఇప్పుడు ఖాళీలో ఉన్నాం అనమాట. ఏంటంటే అట్లా ఆయన ఏమంటే ఈడ ఈ ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు. తర్వాత ఈ సర్వమంగళం అడవు ఈ సత్యమంగళం అడవుల్లో ఒక వారానికి ఒక ప్లేస్లో మారుతాడు అనమాట. ఒక ఏదో చిన్న రేకులు అంటే ఆ అడవులు ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ అడవులు ఉన్నాయి కదా, ఆ కొండల్లో ఆయనకి అనుభూతి తెలుసు అనమాట. ఈరోజు ఈ కొండలో చిన్న కొండలో ఉంటే ఆ రోజు పెద్ద కొండలో, అంటే ఒక రోజు ఒక కొండలో ఒక ప్లేస్లో ఉన్నాడు అనమాట. కాబట్టి వీరప్పన్ గారు ఒకే ప్లేస్లో ఉన్నాడు అనేది మనం చెప్పలేము, ఎందుకంటే ఆయన ఒకరోజు ఒక ప్లేస్లో ఉన్నాడు అనమాట. కాకపోతే మనం ఏమనుకుంటామంటే ఆడున్నాడు ఏడున్నాడు అనేసి చెప్తా ఉంటారు. కాకపోతే ఆయన పుట్టి పెరిగిన ఇల్లు అయితే ఇవేబ్బా. వేరే వాళ్ళు ఏవో చూపుతారు కదా, పెంకుటిల్లు ఆ ఇల్లు అనేసి, అదంతా ఫేక్. మేము లోకల్గా ఉండే వాళ్ళు చాలా మందిని అడిగి తెలుసుకునే విషయం ఏమంటేనా, అది ఇప్పుడు లేదయ్యా, ఆయన పడిపోయింది ఆ ఇల్లు లేదు,
మీరు ఎక్కడో ఏదో చూపించారు, మీరు దాన్ని ఆయిల్ అనుకోవద్దండి అనేసి మాకు ఈ గోపినాథం అనేది విలేజ్లో వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. చూడండి ఈ విధంగా ఉన్నాయి కదా ఇది కర్రలు. ఈ కర్రలు వచ్చేసిందును ఈ కర్రలు ఉన్నాయి కదా, ఈ కర్రలు వచ్చేసిందును మన విలేజ్లో కూడా దొరకవు అనమాట. ఇంత దట్టమైన అడవుల్లో ఈ విధంగా ఇంకా పండిస్తున్నారంటే అంటే ఆయన కాలంలో ఎలా సేద్యం చేశారో, మరి ఆయన ఎలాంటి సేద్యాన్ని అవలంబించాడో అవి ఇంకా ఉన్నాయి. అంటే ఆయన వీరప్పన్ గారు చేసిండే మంచిలో ఇది ఒక భాగం అనుకోవచ్చు. చూసుకోండి బా, చివరిసారిగా ఏమంటే వీరప్పన్ గారు చేసిన ఆ ఇల్లు ఫైనల్గా చూసుకోండి బా, అదే బా ఇల్లు అయింది. ఇంకా పడిపోకండి చూడే, 40-50 ఏళ్ళు అయినా పడిపోలేదంటే ఏముంది, అక్కడ చిన్న చిన్న మట్టి గోడలు ఉన్నాయి. తర్వాత ఏమంటే ఆ పెంకులు ఉన్నాయన్నమాట. ఆ పెంకులు మట్టి గోడనే ఇక్కడ హైలైట్. అన్నిటికీ పడిపోవాలి. ఏదైనా బిల్డింగ్ లాంటిది ఏదైనా ఏదో సందర్భంలో పడిపోవడం కానీ అంటే ఏదన్నా ఎక్కువ అయిపోతుంది. కానీ వాళ్ళు కట్టిన మట్టి ఆ మట్టితో కాబట్టి ఇంకా చెక్కు చెదరకన్నా ఉంది. సో ఇదైతే మనం చెప్పగలము. చూసుకోండి బా, ఇలా ఆయన పెరిగాడు. చూడండి ఆ పొయ్యి కూడా చూడండి ఎలా ఉంది ఆ పొయ్యి. కానీ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు వంటకి వాడతారు కదా, కారం రుబ్బుకుంటాం కదా, అలా కారం రుబ్బుకునేది. కారం ఇది ఏమైనా చెరుకు గింజలు అలా చట్నీ చేస్తాం కదా, ఆ చట్నీ చేసుకోవడానికి రుబ్బుకోవడానికి వాళ్ళ వంటలు చేయడానికి ఆ కాలంలోనే అంటే 40 ఏళ్ళ క్రితం అంటే మరి చాలా ఏం లేం కాదు కాబట్టి ఇక్కడ వాడుకోవడం జరుగుతుంది. ఏం బా వీరప్పన్ గారు అయినా యూనికాన్ బైక్ అయినా వాడుతున్నాడు ఎప్పుడేమన్నా? ఇక్కడ బైక్ ఉంది అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా యూనికాన్ బైక్ వాడతారు ఏమో తెలియదు కానీ. లేదు, వీళ్ళ ఇప్పుడున్న వాళ్ళ తమ్ముడు ఎవరు ఆయన యావజ్జీవ కారాగార శిక్షలో ఉన్నాడు కదా మైసూర్లో. ఎగ్జాక్ట్గా అయితే మనకు తెలియదు. అదైతే మైసూరు జైలు అయితే యావజ్జీవ కారాగార శిక్ష. ఓకే అడుగుతాను. ఈ మైసూరు జైల్లో వాళ్ళ రిలేటివ్స్ అంటే ఎగ్జాక్ట్గా అయితే మనకి ఎవరైతే ఉన్నారు అంటే తెలియదు. కానీ అంటే ఆయనతో పాటు ఉండే కొంతమంది అనుచరులు కూడా ఇప్పటికీ జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనిపిస్తున్నారు. దాని గురించి మేము తెలుసుకొని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామన్నమాట. ఎవరు అనేది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాము. ఎట్టున్నావా అబ్బా స్వామి ఈ ఇంట్లో ఇంకా ఉంది పడిపోకనంటే ఇంత చిన్న ఇంట్లో పుట్టి 3 రాష్ట్రాల ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టినాడు కదా పోలీసులు గవర్నమెంట్ని. మామూలుగా ఒక మనిషి ఒక వ్యక్తి శక్తిగా మారి ప్రపంచంలో ఒక రాష్ట్రాన్ని ఒక మామూలుగా అంటే ఒక చిన్న ఎంఆర్ఓ వ్యక్తిని భయపెట్టించాలి అంటే ఆయన భయపెట్టించాలంటే మనకి చాలా కెపాసిటీ ఉండాల. ఆయన్ని మనం భయపెట్టించాలంటే ఆయన వచ్చేసిన లోటుపాట్లు ఆయన వచ్చేసిన ఆయన అంతు మనకు తెలియాలంటే ఆయన భయపెట్టించాలంటే అంత ధైర్యం ఉండాలి మనకి. అలాంటిది ఒక రాష్ట్రాన్ని కాదు 4 రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా దీంట్లో ఒక భాగం అనమాట. ఆయన భయపెట్టి. సో సబ్స్క్రైబర్స్ చూడండి, వీరప్పన్ మామగారు దూరపు చుట్టము అంటే కదా, దూరం నమ్మలుగా அவங்க ஆனா மாமச்சனாவது దూరపు సొంతగారు దూరపు చుట్టం. మామూలుగా వచ్చేసి ఆయన అంటే ఆయన ఫేస్లో ఉన్నటువంటి ఎలాంటి హావభావాలు ఉన్నాయి ప్లస్ ఏమంటే ఆయన ఫేస్కి ఈయన ఫేస్కి కొద్దిగా మ్యాచ్ అయిపోతుంది అనమాట. మంచి వ్యక్తి ఆయన వీరప్పన్ గారు. ఈ చుట్టుపక్కల ఉండే విలేజెస్ వాళ్ళకి చాలా మందికి మంచి వ్యక్తి అనమాట. அவர் ஜமீன் நான் ಮಾಡ್ತೀನಿ వీరప్ప ಅವ್ರ జమీన్ వీరప్ప ಅವ್ರು ಇರ್ತಾರೆ. వాళ్ళ భూములన్నీ మీరు చూస్తున్నారు. సో చూసుకోండి వీరప్పన్ గారి అంటే ఆయన బతికుంటే ఎలా ఉంటాడు అనేది. అంటే ఈ విధంగా ఆయన ఫేస్ కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంది. ఇంకా కొంచెం పొడుగు ఉంటాడు అన్నమాట. పొడుగు ఉంటాడా? లేదు, అంతే. సో ఈ విధంగా ఉంటాడు అబ్బా. ఆయన సొంత ఇల్లు ఇక్కడ ఉంది. அவர் சொந்தமான இல்ல ఉంది దొబ్బేసినారా? ಅವರು ಬೆಂಕಿ ಹಾಕಿ పోలీసులు ఉన్నాను. ఒక సెకండ్ రెడ్డి కన్నడలో క్వశ్చన్ అడగానే అన్నా. వీరప్పన్ గారు మేము చూసారా వీరప్పన్ మీరు? చూసినావా? ఎలా ఉంటాడు? మాట్లాడుకో. ఒక సెకండ్, ఓన్లీ 1 సెకండ్ తీసుకో. అదే కాదు నువ్వు తీసుకో. బియ్య ఇబ్బంది ఏం లేదన్నా, ప్రాబ్లం ఏం లే. వీడియో అంతా మేము మాకు ఇది చేసుకున్నాం. ఉప్పు ఎత్తుకోబో. అరే ஓகேண்ணா. நான் பார்த்துருக்குறாண்ணா, இப்போ பார்த்ததில்ல, அது குறைஞ்சிடாது. நம்ம சின்ன வயசில் பார்த்தது. நான் சின்ன வயசில் பார்த்தது. వీరప్పన్ వాళ్ళ సొంత ఇల్లు ఎక్కడ ఉందన్నా? సొంత ಅವರು తమిళనాడులో ఇక్కడ ఏదో సొంత ఇల్లు ఉందన్నా కదా. సొంత ಅವ್ರ భూమి ఇది. సొంత భూమి ఇది. అది మీరు చేస్తున్నారు.
ఆయనకి ನಿಮ್ಮ ಮಾಮ ಇದ್ದಾರೆ మీరు ಮಾಮ ಅಲ್ಲ ಅವರು ಸ್ವಂತ ನಮ್ಮ ತುಂಬಾ ಅವರು ಮಾಮಚರ ಅವರು ಆಡ್ತಾರೆ நம்ம சொந்த ఇక్కడ அவர் பங்காளிங்க அங்கே இருக்கிறாங்க பாரு அவங்கள கேட்டால் அவங்க எல்லாமே எல்லாத்தையும் தெரிஞ்சு சொல்லுவாங்க அவங்க தான் அவங்க பங்காளிங்க இந்த காட்டுக்கு சொந்தக்காரு அவங்க எல்லாம் ఇక్కడ సొంత మిల్లు ఉంటే కొట్టేసినారు అదే ఇది సొంత మిల్లు ఇక్కడ ఉంటే ఇక్కడ దొబ్బేసినారు మళ్ళీ ఆయన పెరిగింది వచ్చి ముత్తులక్ష్మి గారు కట్టించిన ఇల్లు ఇది ఇక్కడ చూసి ముత్తులక్ష్మి గారు కట్టించిన ఇల్లు ఇది దాని వెనుకున్నది అదే అన్నారు మనం వాళ్ళు అన్నారు మీరు వచ్చి వాళ్ళ రిలేటివ్స్ అవుతారా రిలేటివ్స్ ಅವರು జమీన్ వేరే చోట ఆయన వీరప్పన్న వాళ్ళ హౌస్ చూపించినారు అది ఎంత తప్పు కదా వేరే చోట చూపించినారు అంతే అడవుల్లో పక్క అది తప్పు తెలీదా సొంత మిల్లు అయితే ఈడే ఉండింది థ్యాంక్స్ నా